అది. అంటే ఎప్పుడైతే నొచ్చుకుంటుందో అప్పుడే మారు మనసు వస్తుంది. నొచ్చుకోకపోతే మారు మనసు అనేది రానుగాక రాదు. ఇప్పుడు మనకు విషయార్థం కావాలి ఏమైనా తెలుసా? మనం బోధించే వాక్యం ఏదైతే ఉందో అనేకుల్ని నొచ్చుకునే విధంగా చేయాలి. అంటే సరిదిద్దే ప్రయత్నంలో కొత్త గాయాలు అవుతాయి హృదయానికి. ఒక మొక్క నాటాలంటే బలంగా లోతుగా తవ్వి నాటాలి. లేదు నేను పైపైన నాటేస్తాను, పైపైన చల్లుకుంటూ వెళ్ళిపోతాను విత్తనాలంటే అవి నాటబడవు. తర్వాత ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోయి ఎప్పటికీ ఫలింపని మొద్దు చెట్ల, మొద్దు భూమిలా, మొద్దు నెల తయారైపోతాయి చాలామంది హృదయాలు. అలా హృదయాలు వ్యర్థంగా నీచంగా మారిపోతున్నాయి. అంటే కారణం ఎవరు? నాటేవారిలో లోపం ఉందా అంటే ఖచ్చితంగా నాటేవారిలో లోపం ఉంది. బలంగా నాటట్లేదు, సవర్ చేస్తున్నారు. ఎవరికైనా సవర్ చేస్తున్నారు, ఇలా సవర్ చేస్తున్నారు. సవర్ చేసినంతకాలం సంఘం బాగుపడదు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అనేక హృదయాల్లో బలంగా సత్యం నాటారు, బలంగా ఈ సత్యం నాటాలి. అలా నాటినప్పుడు వాళ్ళు మరింత ఫలించి సంఘానికి మరింత సహకారంగా నిలబడతారు. అలా నిలబడాలని అంటే బలమైన వాక్య సందేశాలని సంఘానికి అందించాలి. అలాగే కింద కూర్చున్న వారు కూడా విన్నమట్టు విని అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోకుండా చక్కగా హృదయం నిండా నింపుకొని ఇలాంటి శ్రేష్టమైన సంగతులను అనేకులకు పంచే పదంలో ప్రతి ఒక్కళ్ళు కొనసాగాలి. అలా కొనసాగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం నిలబడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.